వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం చూస్తున్నాము అమెరికా నుంచి డబ్బులు పంపితే పన్ను బాధుడు లక్షకు 5,000 రూపాయలు. ఎవరైనా ప్రవాస భారతీయులు ఎంతమంది ఉన్నారు? 45 లక్షల మంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళు డబ్బులు పంపితే, నగదు రూపంలో డబ్బులు పంపితే మనకు వచ్చే ఆదాయం ఎంత? 13,688 కోట్లు. అది అమెరికా పౌరులకు ఈ పన్ను వర్తించారు, వాళ్ళకి మినహాయింపు ఇచ్చాడు. మరి వాళ్ళకి ఎందుకు మినహాయింపు ఇచ్చాడో మనకు అర్థం కాదు. కానీ ఆ మినహాయింపు మన భారతీయులకు ఇవ్వాల్సింది పోయి అమెరికా పౌరులకు ఇవ్వడం అంటే ట్రంప్కు భయపడమే. ఇప్పుడు ట్రంప్కు మోదీ లొంగిపోవడమే అవుతుంది. అసలు మనం ఎందుకు లొంగిపోవాలి? మనకు ఇవాళ చాలా స్పష్టంగా ఆయన భారత విషయంలో పాకిస్తాన్తో ఎట్లున్నాడో మనతో కూడా అట్లే ఉన్నాడు. ఇలా టర్కీతో క్షిపణుల విక్రయాల కాండానికి పెట్టాడు, కానీ అదే మనకు లేదు. సో అమెరికా అధ్యక్ష వైఖరి మోదీకి ప్రాధాన్యత ఇస్తూనే, అంటే ఆయనకి ఇస్తూనే, ఇండియాకి మాత్రం వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని జీరో ట్యాక్స్ అంటూ వ్యాఖ్యలు, ఐఫోన్ యూనిట్ ఇక్కడికి వెళ్ళి తరలింపమని చెప్పేసి భారత్ నుంచి తరలించాలని యాపిల్కు సూచించాడు. అయితే భారత్ పాక్లను ఒకే ఘటన కట్టిన వైఖరి, తొలుత హడావుడి చేసిన చివరికి చైనా సానుకూల వైఖరి. నిన్న మొన్న చెప్పిన చైనాతో ఆయన ఇప్పుడే వైఖరి అంటే యుద్ధ వైఖరి పెట్టుకోడు పరస్పరం. ఎందుకంటే చైనా మొత్తం మార్కెట్ అంతా కూడా, అమెరికా మార్కెట్ అంతా చైనా మీద ఆధారపడింది. భారత్ అంత ఉత్పత్తి చేయడం లేదు. భారత్తోని పెద్దగా మిగతా అంశాల మీద వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి, కానీ ఐటీ కానీ, లేదంటే ఫార్మా రంగం కానీ, లేదంటే స్పేస్ కానీ, ఇలా ఔషధ రంగం కానీ, కోవిడ్కి సంబంధించిన ఔషధాలు కానీ, లేదంటే ఇట్లాంటి కొన్ని ముఖ్యమైన ఎగుమతులు ఉన్నాయి. కానీ బట్ ఓవరాల్గా చాలా ఉత్పత్తి, ఈవెన్ బాగా ఎలక్ట్రానిక్ పరికరాలతో మొదలుకుంటే చిన్న గుండు సుదంతో మొదలుకుంటే స్పేస్ టెక్నాలజీ వరకు ఇవాళ చైనా చేస్తున్న ఉత్పత్తి ఎంత ప్రపంచమంతా విస్తరించినట్టుగానే అమెరికాలో కూడా విస్తరించింది. అమెరికా మార్కెట్లో చైనా ఉత్పత్తులు దాదాపు 50% ఉన్నాయి. సో ఇప్పుడే చైనాతో కనుక వైరం పెట్టుకుంటే అమెరికా కుప్పకూలిపోతుంది, అమెరికా వాణిజ్యం కుప్పకూలిపోతుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అమెరికా పౌర సమాజానికి అందాల్సిన ఏ వస్తువు అందదు. కాబట్టి ఇలా చైనా మీద సుంకాలు విధించినట్టు షో చేసి ఇవాళ మళ్ళీ చైనాతో చివరికి రాజీ కూర్చుకొని చైనాకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నాడు మోడీ. అదే ఇండియా పట్ల అంత సానుకూలంగా లేడు. బట్ మోడీ పట్ల మాత్రమే సానుకూలంగా మనకు కనిపించాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఈయన ఇద్దరు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈయనకు ఈయన మద్దతు ఇస్తూ ఇవాళ మనం చూసాము గతంలో జై మోడీ జై ట్రంప్ ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఒకరినొకరు సహకరించుకొని గెలిపించుకున్నారో, వెల్కమ్ టు ట్రంప్, వెల్కమ్ టు మోడీ అని ప్రోగ్రామ్స్ ఏవో పెట్టారు కదా అక్కడ. ఆయన అమెరికా ప్రోగ్రాంలో ఈయన ఇండియా వచ్చినప్పుడు ఈయన ప్రోగ్రాము పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలతో పెట్టుకొని ఇలా ఆయన అక్కడ గెలిచాడు, ఈయన ఇక్కడ గెలిచాడు. ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు, ఈయన మూడోసారి ఇండియా ప్రెసిడెంట్ అయ్యాడు. బట్ భారత్కు పెద్దగా లాభం చేకూర్చింది అయితే ఏమీ లేదు. చివరికి మనము ఇవాళ అమెరికా అంటే మన సెటిలర్స్కి మాత్రమే మనం పన్ను విధించినాం తప్ప మనం అమెరికా పౌరులకు పన్ను విధించలేదు. బట్ ఆయన మాత్రము భారత పౌరులకు కూడా పన్నులు విధించాడు, ముక్కు పిండి వసూలు చేశాడు. ఇవాళ భారతదేశంలో ఇక్కడ ప్రతి వస్తువు మీద కూడా సుంకాలు విధించాడు. అంటే మనము ఇవాళ మోడీకి భయపడుతున్నట్టు లెక్క. ఇలా ఇండియా పాక్ యుద్ధం ఆగిపోవడానికి కూడా నేనే కారణం అని చెప్పేసి ఆయన అంటే బలవంతంగా ఆయన ప్రయోజనాల కోసము, చైనా కోసము, రేపు చైనాను మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, చైనా మీద ఎఫెక్ట్ పడితే తన వాణిజ్యం దెబ్బతింటుంది కాబట్టి, తన అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి, తన పౌరులకు చాలా విపరీతంగా నష్టం జరుగుతుంది కాబట్టి, తన పాలనలో తీవ్రత వ్యతిరేకత వస్తుంది కాబట్టి, అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది కాబట్టి, ఇవాళ వీళ్ళిద్దరి మధ్యలో దోస్తాన కుదిర్చి ఇవాళ మంచి అవకాశాన్ని అఖండ భారత్ నిర్మాణంలో భాగంగా ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను సొంతం చేసుకోవాల్సిన భారత్ మధ్యలోనే ఆగిపోయింది. కారణం ఏంటంటే అమెరికా ప్రయోజనాలు. సో అమెరికా ప్రయోజనాలకు లొంగిపోయిన మోడీ భారత ప్రయోజనాలను దెబ్బతీసిండు
అనడానికి అదొక నిదర్శనంగా ఇవాళ విమర్శకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ లీడరు, సీనియర్ మోస్ట్ లీడరు, మాజీ ఎంపీ ఆయన సుబ్రహ్మణ్యం స్వామి కూడా చాలా స్పష్టంగా విమర్శ చేశాడు. ఒక మంచి అఖండ భారత నిర్మాణాన్ని అవకాశాన్ని మోడీ వదులుకున్నాడని చెప్పేసి ఇవాళ ఆయన ఘాటైన విమర్శన చేశాడు. సో వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఇవాళ అమెరికాలో సెటిల్ అయిన 45 లక్షల మంది మీద భారం పడ్డది తప్ప ఇవాళ అమెరికా పౌరుల మీద పడలేదు, అమెరికా వాణిజ్యం మీద పడలేదు, చివరికి అమెరికా ఆధిపత్యం కూడా మీద పడలేదు. మనమే లొంగిపోయాము, మోడీ లొంగాడు ఇవాళ ట్రంప్కు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన పౌరులకే ఇవాళ ఆయన బాధలు వేశాడు. మన పౌరులు సెటిల్ అయిన వాళ్ళు పాపం నగదు రూపంలో పంపించలేని పరిస్థితి ఇవాళ వచ్చేసింది. అమెరికాలో వస్తువులు అక్కడ కొనాలి, ఏదైనా వస్తువు కొంటే ఇక్కడ పంపాలి తప్ప ఒకవేళ అమెరికాలో నగదు బదిలీలు కనుక అమెరికా నుండి ఇండియాకు వస్తే దాంట్లో తీవ్రంగా ఇవాళ వాళ్ళు ఇవాళ చుంకాలు చెల్లించుకోవాలి, 5% పన్ను విధించాల్సి వస్తుంది. అది రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా అనేక రంగాల మీద ఇవాళ అది ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పేరెంట్స్కు డబ్బులు పంపాలన్నా కూడా 5% వాళ్ళు పిల్లలకు డబ్బులు పంపాలన్నా, పేరెంట్స్కి డబ్బులు పంపాలన్నా 5% పన్ను కడితే తప్ప ఇవాళ వాళ్ళు పంపలేని పరిస్థితి. కాబట్టి అది ఒక రకంగా భారత పౌరులకు భారము అమెరికాలో ఉన్న వాళ్ళకు. కాబట్టి సో ఇవాళ మోడీ ఘనత వహించిన ట్రంప్తోని ఆయన కుదుర్చుకున్న ఒప్పందాలు, టారిఫ్లు అన్నీ కూడా అది ఒక రకంగా ఇండియా మీద ప్రభావాన్ని చూపెడుతున్నాయి. మరొక రకంగా అక్కడ అమెరికాలో సెటిల్ అయిన భారత పౌరుల మీద చూపెడుతున్నాయి తప్ప అమెరికన్ పౌరుల మీద కానీ అమెరికా మీద కానీ చూపెట్టలేదు. అంటే అర్థం ఏంటి అంటే లొంగిపోయిన మోడీ, ట్రంప్కు లొంగిపోయిన మోడీ. సో ఈ విషయంలో మీ కామెంట్ తెలియజేయండి. జై భీమ్, జై పులి, జై పెరియార్.